కథాభిమానులకి స్వాగతం. రామక్క గారి సుమ పొయ్యిగడ్డ కథలకు స్వాగతం. ఈసారి మన కోసం శాస్తాలు. అయితే ముందే అనుకున్నట్టు ఈ పొయ్యిగడ్డ కథలంటే కేవలం ఆ పదార్థాల తయారీని మనకు తెలియచేయటమే కాదు, వాటితో పాటు మనకు ఆ ప్రాంతంలో వారి ఆచార వ్యవహారాలు, వ్యవసాయ పద్ధతులు, వారి నమ్మకాలు వీటన్నింటినీ అందజేస్తాయి. మరి ఈసారి వీటన్నింటితో మన కోసం శాస్తాలు. ఆ ఏడాది ఆద్రవాన అనుకున్నంతగా కురవలేదు. పెద్దసిలి చిన్నసిలి కూడా పలపలమన్నాయి అంతే. రైతులు అందరూ దున్నకాలు ముగించుకొని చేన్లు విత్తేకి ఎదురు చూస్తూ ఉండారు. అప్పుడు అసిలి కనికరం చూపింది. రైతులు చేన్ల తావుకు కదిలిరి. మా అబ్బ తెల్లారి లేచి పలికి ఎత్తుకొని ఆవుల్ని తోలుకొని కణజంలోని రాగులు, గుడువులో ఉండే గింజలు, ఎర్నూగులు, కాకిజొన్నలు, అలసందులు, సాసులు, కందులు ఎత్తుకొని చేను తావుకు రండి అని కోతేసి చెప్పేసి పోయేసినాడు. సుమా, మమత రాండి, రాళ్ళు కసువు ఏరేసి వద్దాము. విత్తనాలను ఎత్తుకుంటా మమ్మల్ని కూసింది మా అమ్మ. నేను నా చెల్లెలు కలిసి రాళ్ళు ఏరేకి ఒక మక్కిరిని, రాగులు చల్లేకి ఒక గిన్నెని ఎత్తుకొని అమ్మ వెనకాలనే చేను తావుకు పోతిమి. మా అబ్బ చేనంతా రాగులు చల్లి పలికి తోలినాడు. పైకి లేసిన రాళ్లను, కసువును మేము ఏరేస్తుమి. ఆనెంక సడ్డిగను మడకకు కట్టి చేనంతా సాళ్ళు పెట్టుకొని సాలు సాలుకు గింజలు, అలసందలు, ఎర్నూగులు, కాకిజొన్నలు, సాసువులు, కందులు అన్నీ విత్తిరి. ఆ మీదటికి ఆవులకు పూజ చేసింది మా అమ్మ. పూజ అయినాక చిన్నోళ్లకు అందరికీ గొరుబియ్యం పంచింది. ఊరపెట్టిన బియ్యంలో బెల్లము, మంచి నూగులు కలిపితే దానినే గొరుబియ్యము అంటాము. మా అబ్బ వెదురు రెంపలు కొట్టుకొని వచ్చి 2 బారల వెలుపుతో మండకట్టి ఆ మండను కాడిమానుకు కట్టి చేనంతా ఎట్టము తోలినాడు. ఇట్లా ఎట్టము తోలితేనే రాగులు మన్నులో కలిసిపోయి మొలుస్తాయి. పనంతా అయినాక అందరము ఇంటికి వస్తుమి. మా తావున ఒక పబ్బితి ఉంది. చేనులు మొలిచే వరకు విత్తగా మిగిలిన గింజలను ఇంట్లో కింద పెట్టకూడదు, గోడలపైన అటుపైన పెట్టాల. అట్లే చేనులు మొలిచే వరకు ఇంట్లో గింజలు, ఉలవలు వంటి వాటిని వేపకూడదు. ఆ పొద్దు నుంచి చేనులో రాగులు ఎప్పుడెప్పుడు మొలుస్తాయా అని ఎదురు చూస్తూ ఉండాము. ఏలంటే చేనులు మొలిచినాక మా ఇండ్లల్లో శాస్తాలు చేస్తారు. ఎర్నూగుల పొడి చల్లుకొని పానకంలో కలుపుకొని తినే శాస్తాల రుచి చెప్పేకి అయ్యేదే లేదు. చేను విత్తి 5 నాళ్ళు అయ్యే. 6వ నాడు తెల్లవారి మా అబ్బ చేను తావుకు పోయి చూసుకుని వచ్చి రాగులు మొలిసిండావి అనే మా అమ్మతో. నువ్వు భలే నంగి, శాస్తాల కోసం తవులు చెప్పినా చెప్తావు, నిజం చెప్పు అనింది అమ్మ. నేను చూస్తుని మొలిసిండావు మోం అనే మా పెద్దన్న మునిగాడు. ఇంక చిన్నోళ్ళందరము చేరి శాస్తాలు చేసి పెట్టుమని మా అమ్మని బేలాడితిమి. అట్లే మాపుసరి చేస్తానులే, రే మునిగా పిండి అయిపోయిండాది, రాగులు ఎత్తుకొని నందిమంగళంకి పోయి పిండి వేయించుకునిరా అనింది అమ్మ. మా అన్న రాగుల మూటను ఎత్తుకొని నందిమంగళంకు పోతే మా అమ్మ అబ్బలు మేకలను తోలుకొని పోయేసినారు. మేకలకు పోయిన అమ్మోళ్ళు పొద్దు మునుగుతా ఉండగా వచ్చిరి. అమ్మా అమ్మా శాస్తాలు చేయమా అని అడిగింది మమత. ఉండమ్మా, మేకల జతలో నడిసి నడిసి సాలైపోయింది, రవంత పొద్దు సుధారించుకొని అనింది అమ్మ. నువ్వు సుధారించుకోమ్మా, ఈలోగా మేము చేస్తూ ఉంటాము. మమత లేవే, లేచి రాగిపిండిని జల్లెడు పట్టుకో, నేను ఎసురు పెడతాను
అంటా లేస్తిని నేను. మమత జల్లెడి ఎత్తుకునింది. నేను పొయ్యి అంటించి పొయ్యి మీద మట్టి సెట్టిని పెట్టి ఎసురుకు నీళ్లు పోసి నీళ్లలో చిటికెడు రాగిపిండిని వేస్తిని. పిండి వేస్తేనే బిరాన పొంగు వస్తుంది. పొంగు వచ్చినాక ఎసురుకు తగిన పిండిని పోస్తిని. అంటే ఒక గిన్నె నీళ్లకు ఒక గిన్నె పిండి. అప్పుడు మా అమ్మ లేచి వచ్చి, పిండి ఉడికినాక నేను కలుపుతాను, నీ చేత అయ్యే లేదు, నువ్వు పానకమునకు కొమ్మిరి తురుము పో అంట సంగటి కట్టెను చేతిలోకి తీసుకొనింది. ఎసుట్లో పోసిన పిండిని ఉండకట్టకుండా బాగా కలపాల. ఉడికిన తర్వాత దించుకొని సంగటి కట్టెతో బాగా కెలకాల. ఎంత కెలికితే అంత బాగా ఉంటుంది. మెట్టుకట్టెతో సంగటి సట్టిని గోడకు ఆనించి కాలితో కట్టెను అదిమి పట్టుకొని 2 చేతులతో సంగటి కట్టెను పట్టుకొని బలంగా కెలుకుతా ఉంది అమ్మ. అదే పొద్దుకు మమత కురువు పొయ్యి మీద బాండలు పెట్టి ఎర్నూగులను వేపింది. నేను పానకం కోసము కొమ్మిరి తురిమి బెల్లము గడ్డలను పగలగొడతా ఉండాను. సుమా, పాపన్న వాళ్ళింటికి పోయి శాస్తాలు వస్తే జంతికను తీసుకుని రాపో అనింది అమ్మ. ఆ మాటతో నేను మమత ఇద్దరము పోయి పాపన్న వాళ్ళను అడిగి జంతికను తీసుకొని వస్తిమి. ఈలోగా మా అమ్మ పొయ్యి మీద ఇంకొక సట్టిని పెట్టి నీళ్లు పోసి తగినంతగా బెల్లము, ఏలక్కాయలు, తురిమిన కొమ్మిరి వేసి పానకమును బాగా కాపి దించింది. వేపిన ఎర్నూగుల్ని బాగా దంచి జల్లించి ఆ పొడికి రవంత ఉప్పు కారము కలిపి ఎర్నూగుల పొడి చేసి పెట్టింది. ఇంక మేము జంతికను కడిగి ఉడికించి పెట్టుకున్న వేడివేడి రాగిపిండిని ముద్దలు ముద్దలుగా చేసి జంతికల గొట్టంలో పెడతా ఉంటే జంతిక కట్టెతో మా అమ్మ ఒత్తుతా ఉంటే జంతిక అడుగున ఉండే తూటుల్లో నుంచి తీగలు తీగలుగా శాస్తాలు వస్తూ ఉండాయి. చుట్టలు చుట్టలుగా ఒత్తుకున్న శాస్తాలను తెల్లెల్లోకి తీసుకుంటా ఉండాము. మా అమ్మ 2-3 సార్లు ఒత్తి చూపించేసి పోయింది. ఆనెంక శాస్తాలన్నీ మేమే ఒత్తినాము. మా శాస్తాల పని అయ్యేసరికి అమ్మ అన్నము వండి రసము పెట్టేసింది. ఇదంతా అయ్యేతలకి 8 గంటల పైనే అయ్యింది. మా పిన్నమ్మను పిలుచుకొని వస్తిమి. అందరము కూకొని తెల్లలో శాస్తాలు పెట్టుకొని వాటిపైన ఎర్నూగుల పొడి చల్లుకొని అవి మునిగే వరకు పానకం పోసుకొని ఆనందముగా తింటిమి. శాస్తాలు తినినాక కొంచెము రసమన్నము తిని లేస్తిమి. చేన్లు మొలకెత్తే కాలంలో మా హోసూరు పల్లెలన్నీ శాస్తాలను తిని తేకులు విడుస్తూ ఉంటాయి. ఇది శాస్తాల తయారీ. శాస్తాలను తిని హోసూరు పల్లెలన్నీ తేకులు విడుస్తూ ఉంటాయంట. ఈ కథలో వచ్చిన మనకు తెలియని పదాల అర్థాలని డిస్క్రిప్షన్లో ఉంచాను, గమనించగలరు. ఇది ఈసారికి. వచ్చేసారి మరో పొయ్యిగడ్డ కథతో మీ ముందుకు. అంతవరకు సెలవు. నమస్కారం.